కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భర్త నిద్రలో ఉండగా పిల్లోతో ముఖంపై నొక్కి హతమార్చింది భార్య. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి భార్య మీనా పరారైన ఈ ఘటన బాలాజీనగర్ తాండాలో జరిగింది. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో పరారీలో ఉన్న మీనాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక విచారణ ప్రారంభించారు. కుటుంబ కలహాలు, భర్త వేధింపులే ఇందుకు కారణమని తమ కస్టడీలో మీనా తెలిపినట్లు ఎల్లారెడ్డి పోలీసులు చెప్పారు. దర్యాప్తు ఆధారంగా మేము బాలాజీనగర్ తాండాకు రావడం జరిగింది. ఫిర్యాదుదారుడు రత్లావత్ అర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన సొంత తమ్ముడు అయినటువంటి రత్లావత్ తుకారాం వయస్సు 37 సంవత్సరాలు, ఆయన భార్య మీనా మరియు 3 పిల్లలు కలిసి వాళ్ళ పక్క ఇంట్లో ఉంటారు. మార్నింగ్ లేచేసరికి ఆయన చనిపోయినాడు. ఇది ఎందుకు జరిగింది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే నిద్రలో చనిపోయింది అన్నట్టు మొదటగా చెప్పిర్రు. కానీ తర్వాత వాళ్ళ భార్య అయినటువంటి మీనా ఆయన పెట్టేటటువంటి ఇబ్బందులతోని ఆమె చంపినా అని చెప్పి వీళ్ళ ముందు ఒప్పుకొని ఇక్కడి నుంచి పారిపోయిందని చెప్పేసి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము దర్యాప్తులో భాగంగా ఈరోజు బాలాజీనగర్ తాండాకు వచ్చి దర్యాప్తు చేస్తూ తదుపరి శవ పంచనామా తర్వాత శవ పరీక్ష గురించి డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దర్యాప్తు చేయడం జరుగుతుంది.